వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో హిజ్కియా రాజు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అష్షూరు రాజుకి మాంస సంబంధమైన బలగం ఎంత ఉండొచ్చు సహాయం చేయడానికి, కానీ మనకి సహాయం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా నమ్మకం ఉంచండి, దేవుడు మనకు విజయాన్ని కలిగి చేస్తాడు అని చెప్తున్నాడు. అయితే నిజముగానే అష్షూరు రాజు అనేక రాజ్యాలు జయించినటువంటి అష్షూరు రాజు దేవుని సహాయముగా ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని జయించలేక సిగ్గుపడినట్లుగా మనం చూస్తున్నాం. యూదా రాజ్యముగా ఉన్నటువంటి హిజ్కియా రాజుకి దేవుడు జయమును కలిగి చేశాడు. నువ్వు ఎవరి సహాయం తీసుకుంటున్నావు? నీకు ఆపద వచ్చినప్పుడు, నష్టము కలిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? దేవుడే నీకు సహాయముగా నువ్వు చేసుకోగలిగితే దేవుడు నీకు కూడా జయమును కలిగి చేస్తాడు. నీ శత్రువుకి సిగ్గును కలిగి చేస్తాడు. ఈ రోజు నుంచైనా దేవుని సహాయం కోసం ఎదురు చూడు. హిజ్కియా పొందుకున్నట్లుగా విజయాన్ని నువ్వు కూడా పొందుకుంటావు.